అందరికీ నమస్కారం. మనం రోజు థ్యాంక్ యూ అనే చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా. కానీ ఆ పదం వెనుక ఉన్న అసలైన శక్తి గురించి ఎప్పుడైనా లోతుగా ఆలోచించామా? ఈరోజు మనం కృతజ్ఞత అనే ఆ నిశ్శబ్ద జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక పదం కంటే చాలా ఎక్కువ. ఇంతకీ నిజమైన కృతజ్ఞత అంటే ఏంటి? ఎవరైనా ఏదైనా ఇస్తే దానికి బదులుగా చెప్పే ఒక పదం మాత్రమేనా? లేక మన చుట్టూ ఏం జరిగినా సరే మనస్సు లోపల ఉండే ఒక ప్రశాంతమైన స్థిత? ఆ తేడా ఏంటో ఈరోజు చూద్దాం. కృతజ్ఞతను ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం మన ప్రాచీన గ్రంథమైన భగవద్గీత వైపు చూడాలి. అక్కడ ఉన్న ఒక చిన్న శ్లోకం మనం ఆలోచించే విధానాన్ని మార్చేయగలదు. ఆ శ్లోకమిదే: సంతుష్టః సతతం యోగి. ఇది భగవద్గీత నుంచి తీసుకున్నది. దీని అర్థమేంటంటే ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండేవాడే నిజమైన యోగి అని. దీన్ని పలకడం కూడా చాలా సులువు. సన్ తుష్ టహ స త తం యోగి. ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని మనం సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు: ధన్యవాదాలు అని మనసులో అనుకుంటే మనసు నిండుగా ఉంటుంది. అంటే కృతజ్ఞత అనేది బయటికి చెప్పే మాట కాదు, అది మనసులో పుట్టే ఒక ఆలోచన, ఒక అంతర్గత భావన. ఆ భావనే అసలైన సంతృప్తికి పునాది. ఈ ఒక్క శ్లోకం మనం కృతజ్ఞతను చూసే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. కేవలం స్పందించడం కాకుండా దాన్ని ఒక సాధనగా, ఒక అంతర్గత క్రమశిక్షణగా మలుస్తుంది. సాధారణంగా మనం కృతజ్ఞత అంటే ఏమనుకుంటాం? ఎవరైనా సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పడం. కాని ఈ శ్లోకం మనకు లోతైన కృతజ్ఞతను పరిచయం చేస్తుంది. అంటే మన దగ్గర ఇప్పటికే ఉన్నవాటికి కృతజ్ఞతతో ఉండటం. మన ఆరోగ్యం, మన శ్వాస, మన చుట్టూ ఉన్న భద్రత, ఇలాంటి కనిపించని వరాల కోసం. సరే, ఈ కాన్సెప్ట్ను నిజజీవితంలో ఎలా చూడవచ్చో అర్థం చేసుకోవడానికి రుషిక అనే ఒక చిన్న అమ్మాయి కథ చూద్దాం. ఒక మామూలు అనుభవం ద్వారా ఆమె ఈ లోతైన పాఠాన్ని ఎలా నేర్చుకుందో తెలుసుకుందాం. రుషిక కథ ఒక ఆసుపత్రిలో మొదలవుతుంది. అక్కడ ఆమె జీవితంలో ఒక చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంటుంది. ఒకరోజు రుషిక వాళ్ళ అమ్మతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడి వాతావరణం చాలా నిశ్శబ్దంగా, కొంచెం గంభీరంగా ఉంది. అది ఆమెను ఆలోచనలో పడేసింది. వెయిటింగ్ ఏరియాలో కూర్చుని తన చుట్టూ ఉన్న మిగతా పిల్లలను గమనించడం మొదలుపెట్టింది. వాళ్ల ముఖాల్లోని ఆందోళన చూశాక ఆమెకు తన పరిస్థితి కొత్తగా అనిపించింది. అప్పుడు తన దృష్టి చేతికి బ్యాండేజ్ కట్టుకున్న ఒక చిన్న పాప మీద పడింది. ఆ పాప ముఖంలోని బాధను చూసి రుషిక మనసు కదిలిపోయింది. అదే ఒక ముఖ్యమైన మార్పుకు దారితీసింది. సరిగ్గా ఆ క్షణంలో రుషిక దృష్టి బయటి ప్రపంచం నుంచి తన లోపలికి మళ్ళింది. ఆమె చుట్టూ ఉన్నవాళ్లని చూడటం ఆపి తన సొంత అనుభవాన్ని గమనించడం ప్రారంభించింది. వెంటనే రుషిక తన చేతిని చూసుకుంది. దానికెలాంటి గాయం లేదు, నొప్పి లేదు. ఆ అమ్మాయి చేతికి తన చేతికి ఉన్న ఆ చిన్న తేడా ఆమెకొక పెద్ద నిజాన్ని నేర్పింది. అప్పుడు ఆమె మనసులో ఏదో ఒక సున్నితమైన స్వరం మెల్లగా ఇలా అన్నట్టనిపించింది: చూడు, నీ శరీరం నిన్ను ఎంత బాగా చూసుకుంటోందో. ఆ మాట విన్న వెంటనే రుషిక కళ్ళు మూసుకుంది. బయటకొక్క మాట కూడా అనలేదు. కాని మనసులోనే చాలా నిశ్శబ్దంగా, నాకు ఈ ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అని అనుకుంది. ఆ క్షణం తర్వాత ఆమె చూసే దృష్టి మారింది. అక్కడ ఒక నర్సు అందరితో ఎంతో సున్నితంగా మాట్లాడటం గమనించింది. వెంటనే వాళ్ళ అమ్మవైపు తిరిగి, అమ్మా చూడు, వాళ్లు మనకోసం ఎంత కష్టపడుతున్నారో కదా అంది. ఆమె ఆలోచన తన నుంచి ఇతరుల వైపుకు విస్తరించింది. రుషిక పొందిన ఈ అనుభవం మనందరికీ ఒక శక్తివంతమైన సందేశాన్నిస్తుంది. అదే కృతజ్ఞత యొక్క అసలైన హృదయం. ఆ మాటలు అన్నప్పుడు రుషిక హృదయం మాటల్లో చెప్పలేని ఒక వెచ్చని అనుభూతితో నిండిపోయింది. ఆ ఫీలింగ్ బయటకు కనిపించకపోయినా లోపల చాలా బలంగా అనిపించింది. అప్పుడు మళ్ళీ ఆ అంతరాత్మస్వరం ఆమెకు గుర్తుచేసింది: కృతజ్ఞత అనేది మాటల్లో కంటే నిశ్శబ్దంలోనే ఎక్కువగా దొరుకుతుంది. ఇదే అసలైన కృతజ్ఞత యొక్క సారాంశం. కాబట్టి నిజమైన కృతజ్ఞత అంటే కేవలం పైకి చెప్పే పదం కాదు, అదొక వినయపూర్వకమైన భావన. మన హృదయంలో నిశ్శబ్దంగా పెరిగి మనం ప్రపంచాన్ని చూసే విధానాన్నే మార్చేస్తుంది. మనం ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఋషికలాగే ఈరోజు మన జీవితంలో ఉన్న ఏ కనిపించని వరాలు కోసం మనం నిశ్శబ్దంగా కృతజ్ఞత చూపించగలం? మన ఆరోగ్యం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, మనం పీల్చే గాలి కావచ్చు.
ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం.